సీక్రెట్ అనే పుస్తకం గురించి తెలుసుకుందాం. మిమ్మల్ని మీరు సమృద్ధిగా జీవిస్తూ ఉన్నట్టు ఊహించుకోండి. సమృద్ధిని మీరు ఆకర్షించగలుగుతారు. అలా ప్రతిసారి ప్రతి వ్యక్తికి జరుగుతుంది. మీరు సమృద్ధిగా జీవిస్తున్నారని ఊహించుకున్నట్లయితే మీరు ఆకర్షణ సిద్ధాంతం ద్వారా మీ జీవితాన్ని మీరు కోరుకున్న విధంగా మార్చుకోగలుగుతారు. అప్పుడు ఒక ప్రశ్న మన మదిలో తలెత్తుతుంది. అదేమిటంటే, అందరూ తమ కలలు కనే జీవితాన్ని ఎందుకు జీవించలేకపోతున్నారు అని. సమస్య ఇక్కడే ఉంది. చాలామంది తమకి అక్కర్లేని దాని గురించి ఆలోచిస్తున్నారు. ఆ తర్వాత అదే మాటికి తమ దగ్గరికి వస్తుందేమిటా అని ఆశ్చర్యపోతుంటారు. జనానికి తమకు కావలసింది దొరక్కపోవడానికి ఒకటే కారణం. వాళ్ళకి కావలసిన దాని గురించి కన్నా అక్కర్లేని దాని గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నారు. మీ ఆలోచనల్ని వినండి, అలాగే మీరు అంటున్న మాటల్ని వినండి. ఈ సిద్ధాంతం సంపూర్ణమైనది. ఇందులో దోషాలు లేవు. మీరు ఒక విషయం గురించి మంచి అనుకుంటున్నారా, చెడు అనుకుంటున్నారా, అది మీకు కావాలా అక్కర్లేదా అనే దాన్ని ఆకర్షణ సిద్ధాంతం పట్టించుకోదు. అది మీ ఆలోచనలకి ప్రతిస్పందిస్తుంది. అందుకని మీరు ఒక కొండంత అప్పు గురించి ఆలోచిస్తున్నా, దాని గురించి బాధపడుతున్నా, ఆ సంకేతాన్నే మీరు ఈ విశ్వంలోకి ప్రసారం చేస్తున్నారు. నాకింత అప్పు ఉండడం వల్ల నాకు చాలా బాధగా ఉంది. ఈ విషయాన్ని మీకు మీరే ధృవీకరించుకుంటున్నారు. ఇక అదే మీకు ఎక్కువ లభించబోతుంది. ఆకర్షణ సిద్ధాంతం ఒక ప్రాకృతిక నియమం. అది వ్యక్తిగతమైనది కాదు. అది మంచి చెడులను విడదీసి చూడదు. అది మీ ఆలోచనలను గ్రహించి వాటిని మీ జీవితానుభవంలోకి మీ దగ్గరికి వెనక్కి పంపుతుంది. ఆకర్షణ సిద్ధాంతం కేవలం మీరు దేని గురించి ఆలోచిస్తే దాన్ని మీకు అందిస్తుంది. ఈ ఆకర్షణ సిద్ధాంతం మీకు అర్థమైనా కాకపోయినా, మీరు దీన్ని నమ్మినా నమ్మకపోయినా, ఆకర్షణ సిద్ధాంతం ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటుంది. మీరు ఎంత ఆలోచిస్తే అది అంతగా పనిచేస్తుంది. మీ ఆలోచనల ప్రవాహం కొనసాగినప్పుడల్లా ఆకర్షణ సిద్ధాంతం పనిచేస్తుంది. మీరు గతం గురించి ఆలోచిస్తున్నప్పుడు ఈ ఆకర్షణ సిద్ధాంతం పనిచేస్తుంది. మీరు వర్తమానం లేదా భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నప్పుడు ఆకర్షణ సిద్ధాంతం పనిచేస్తుంది. అది నిరంతరం జరిగే ప్రక్రియ. మీరు పాస్ బటన్ని కానీ స్టాప్ బటన్ని కానీ నొక్కనక్కర్లేదు. మీ ఆలోచనలాగే అది కూడా నిరంతరం క్రియాశీలంగా పనిచేస్తూ ఉంటుంది. మనం గమనించినా గమనించకపోయినా దాదాపు ఎప్పుడు మనం ఆలోచిస్తూనే ఉంటాం. మీరు ఇంకొకరితో మాట్లాడుతున్నా, వాళ్ళు చెప్పేది వింటున్నా మీరు ఆలోచిస్తుంటారు. మీ భవిష్యత్తు గురించి ఏదైనా ఆలోచించేటప్పుడు మీరు ఆలోచిస్తున్నట్టే లెక్క. మీరు వాహనం నడుపుతున్నప్పుడు ఆలోచిస్తుంటారు, పొద్దున్నే తయారవుతున్నప్పుడు ఆలోచిస్తుంటారు. మనలో చాలామందికి ఏ ఆలోచన లేకుండా ఉండేది నిద్రపోతున్నప్పుడు మాత్రమే. కానీ మనం నిద్రలోకి జారుకోబోయే ముందు దేని గురించి అయితే ఆలోచిస్తూ ఉంటామో దాని మీద ఆకర్షణ సిద్ధాంతం ప్రభావం ఉంటుంది. అందుకే పడుకునే ముందు మనం మన ఆలోచనల్ని మంచివిగా ఉండేట్టు చూసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.